ఎంపీ ఈటెల రాజేందర్ మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. ఇవాళ ఈ సంవత్సర కాలమే కావచ్చు కానీ ప్రజలకు మాత్రం ఒక నమ్మకం ఏర్పడింది. ఎక్కడ బాధ ఉన్నా, ఎక్కడ సమస్య ఉన్నా, ఎక్కడ భూములు గుంజుకున్నా, ఎక్కడ ఇల్లు కూలగొట్టే ప్రయత్నం చేసినా మా ఎంపీ గారు ఉన్నటువంటి విశ్వాసాన్ని అయితే పొందగలిగాం. మా మల్లారెడ్డి గారి ప్రాంతం ఉంటుంది, అవన్నీ ఒకప్పుడు గ్రామాలు, అవన్నీ కూడా 50 ఏళ్ల క్రితం 60 ఏళ్ల క్రితం ఏ అసైన్మెంట్ భూములు అయితే గరీబులకు ఇచ్చిండ్రో ఆ అసైన్మెంట్ భూముల మీద కన్నుబడి వాటి గుంజుకునే ప్రయత్నం చేసిండ్రు. దుండిగాళ్ళు చేస్తే నీ అబ్బా జాగిరి కాదు, ఎట్లా గుంజుకుంటావు, 12 సంవత్సరాలు వరుస పెట్టి వ్యవసాయం చేసుకుంటూనే ఆ భూముల మీద హక్కులు వస్తున్నటువంటి చట్టం చెప్తా ఉంటే 50 ఏళ్ల క్రితం 60 ఏళ్ల క్రితం ఏ పేదలకైతే భూములు అసైన్ చేయబడ్డావో గా భూములు గుంజుకొని పెద్దలకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నావు, రియల్ ఎస్టేట్ బ్రోకర్ లాగా ప్రయత్నం చేస్తున్నామని చెప్పి విరుచుకబడ్డాం, తిరుగుబాటు చేసాం. ఇలాంటి అంటే పేదల భూములు కాపాడడం కూడా మేము ఎట్లా ప్రయత్నం చేసో తెలుసు. బాలాజీ నగర్ అంటే మీ అందరికీ తెలుసు, జవహర్ నగర్, బాలాజీ నగర్, అక్కడ ఏనాడో రక్షణ శాఖ ఆ భూముల్ని అక్వైర్ చేసింది. ఆ భూములు రక్షణ రంగంలో ఉన్న భూములు అనేక సంవత్సరాలు అక్కడ ఉన్న భూముల్ని ఎక్స్ సర్వీస్ మెన్లకు ఇచ్చింది. ప్రభుత్వానికి సంబంధం లేదు. అక్కడ ఎప్పుడో 50-60 ఏళ్ల క్రితం ఆనాటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేదా దేశంలో ఉన్నటువంటి పేదవాళ్ళు పొట్ట చేత పట్టుకొని ఉపాధి కోసం వస్తే 40 గజాలలో 50 గజాలలో ఆనాడు జనసంచారం లేనటువంటి ప్రాంతాలలో ఇల్లు కట్టుకున్నారు. ఆ ఇల్లు కట్టుకుంటూ వెలిసిందే జవహర్ నగర్, ఇవాళ బాలాజీ నగర్. 30 ఏళ్ల క్రితం 40 ఏళ్ల క్రితం ఏ కాలనీ అయితే వెలిసినాయో